యూపీఎస్సీ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఆల్ ఇండియా 22, 44, 124, 135 ర్యాంకులను సాధించారని తెలిపారు. అకాడమీ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తాము సివిల్స్ కి ఎంపిక కావటంలో లా ఎక్సలెన్స్ ఫ్యాకల్టీ పాత్ర కీలకమైందన్నారు. విద్యార్థులు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది పర్యావరణానికి దగ్గరగా ఉండేదన్నారు. ఈ సర్వీస్ కి తాము ఎంపిక కావటం ఆనందంగా ఉందన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అశోక్ నగర్లోని అకాడమీలో ఘనంగా సన్మానించారు ఫ్యాకల్టీ. ఆల్ ఇండియా ర్యాంక్ 124 వచ్చింది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నాకు ఈ ప్రిపరేషన్లో లా ఎక్సలెన్స్ అన్ని విధాలుగా హెల్ప్ చేశారు. స్పెషల్గా రాంబాబు సార్, వెంకటమోహన్ సార్ అండ్ ఇంకా అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కార్తిక్, రామ్మోహన్ సార్, సతీష్ అన్న. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ అన్ని విధాలుగా చేశారు. బీట్ లైబ్రరీ, బీట్ టెస్ట్ సిరీస్ అండ్ ఈవెన్ మేము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాకు ఢిల్లీలో కూడా అకామిడేషన్స్ కూడా వెరీ మచ్ హెల్ప్ఫుల్. నా పేరు మన్నెం అజయ్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఈసారి ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ 44 ర్యాంక్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్. ఫారెస్ట్ సర్వీసెస్ అనేది మనకి అన్నిట్లా కనిపిస్తుంది. ఫారెస్ట్ అనేది కనిపిస్తుంటుంది, ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంటుంది. కాకపోతే అదే అన్నిటికంటే ఇంపార్టెంట్, కానీ మనం జనరల్లీ పట్టించుకోము. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ దట్ ఈసారి ఫారెస్ట్ సర్వీసెస్ వచ్చింది. నా పేరు సాయి వినోద్ కృష్ణ. నాకు ఈసారి 109th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ యూపీఎస్సీ దాంట్లో. సో ఇది నాకు ఎగ్జామ్లో 4th అటెంప్ట్ ఫారెస్ట్ సర్వీస్కి. అండ్ సివిల్స్లో కూడా 5 అటెంప్ట్స్ ఇచ్చాను. లాస్ట్ టైం సివిల్ సర్వీసెస్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను, బట్ ర్యాంక్ రాలేదు. సో ఈసారి ఫారెస్ట్ సర్వీస్లో 109th ర్యాంక్ వచ్చింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సివిల్ సర్వీసెస్కి కామన్ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్లో. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా అత్యున్నతమైన సర్వీస్. సో యూపీఎస్సీ రిజల్ట్స్ తర్వాత దీనికి రావడం జరుగుతుంది. సో మన విద్యార్థులు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ర్యాంక్స్ సాధించారు. ఈ క్రమంలో ఏపీ టాపర్ భార్గవ్. సో ఈ 5 ర్యాంక్స్ వచ్చారు. అందరూ ఇక్కడే ఉన్నారు మీతో పాటు. ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ప్రతి స్టూడెంట్ కూడా కన్సిస్టెంట్గా చదివితే సివిల్ సర్వీసెస్ సాధించడం డిఫికల్ట్ కాదు. అంటే ఎగ్జామ్ని పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని సింపుల్గా దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎఫెక్టివ్గా ఎలా ట్యాకిల్ చేయాలి, స్ట్రాటజీ ఏంటి, ఇంట్రోస్పెక్ట్ చేసుకొని చేయగలిగితే సివిల్స్లో సక్సెస్ సాధ్యమే. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, అంటే కన్సిస్టెన్సీ అనేది మాత్రమే దీంట్లో సక్సెస్ కారణం. అండ్ రెండోది, ఎక్కువ మెటీరియల్ చదవడం కాదు, ఉన్న మెటీరియల్ని ఎఫెక్టివ్గా చదివి దాని నుంచి ఆన్సర్ రాయగలగాలి. సో ఈ స్కిల్స్ పెంపొందించుకోండి. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఐఐటీస్లో అయితే మనం ఎలా 25% రిజల్ట్స్ సాధిస్తున్నామో తెలుగు స్టేట్స్ నుంచి, అలానే సివిల్స్లో కూడా